హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కంచం శ్రీజ. సో ఎవరికైతే హెల్త్ కేర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నా, లేదు అనుకుంటే ఆపరేషన్ థియేటర్లో సర్జన్స్తో వర్క్ చేయాలి అన్నా కూడా సో వాళ్ళకైతే ఈ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అనేది అయితే సూట్ అవుతుంది. సో ఈ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ వచ్చేసి ఒక పారామెడికల్ జాబ్. సో ఇదేంటంటే సర్జన్స్ కావచ్చు, అనెస్థేషియస్ట్ ఉంటారు కదా, వాళ్ళతో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఓటీలో సర్జన్స్ ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అనేది చేయాల్సి ఉంటుంది. లైక్ వెంటిలేటర్స్ కావచ్చు, కార్డియాక్ మానిటర్స్ కావచ్చు, లేదంటే సర్జికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, దాంట్లో హెల్ప్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అనేది చూసుకుంటే, ఆపరేషన్ థియేటర్లో ముందుగానే ఎక్విప్మెంట్ని మొత్తం కూడా రెడీ చేయాల్సి ఉంటుంది. సర్జికల్ టీమ్కి ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో హెల్ప్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఏంటంటే పేషెంట్కి కావాల్సిన హెల్త్ కేర్ సర్వీస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరు? ఈ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఎలా అవ్వాలి అనేది చూసుకుంటే అయితే ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్లో బైపీసీ స్ట్రీమ్ నుండి 50% మార్క్స్ అనేవి ఉండాలి. సో అప్పుడే మీరు ఈ బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అనేది చేయొచ్చు. సో మనకి నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తుంటారు. మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంటారు. దాంట్లో క్వాలిఫై అయ్యి మీరు ఈ బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అనేది అయితే చేయొచ్చు. మనకి ఈ బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ వచ్చేసి 3 years అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే సెమిస్టర్ వైజ్గా మనకి ఎగ్జామ్స్ అనేటివి అయితే ఉంటాయి. మీరు ఇఫ్ బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అనేది కంప్లీట్ అయిపోయాక ఫర్దర్గా హయ్యర్ స్టడీస్ అనేటివి చేయాలనుకుంటే ఎంఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అనేది కూడా చేయొచ్చు. సో మనకి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్కి ఎలాంటి స్కిల్స్ అనేటివి రిక్వైర్ ఉంటాయి అనేది చూసేద్దాం. ఆపరేటివ్ కేర్ కావచ్చు, క్రిటికల్ కేర్ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ ప్రొసీజర్ కావచ్చు, ఆర్గనైజింగ్ అండ్ కోఆర్డినేషన్ స్కిల్స్, అలాగే వర్బల్ కమ్యూనికేషన్. సో ఇవి వచ్చేసి మనకి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కి కావాల్సిన స్కిల్స్. సో మనకి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అనేది ఇండియాలో చాలా డిమాండ్ ఉన్న జాబ్. బికాస్ మనకు ప్రజెంట్ అయితే హెల్త్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి హాస్పిటల్స్ లో ఉండే ఆపరేషన్ థియేటర్ లో మనకి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అనేది అయితే అవసరం. సో మనకి ఫ్రెషర్స్ కి శాలరీ అనేది చూసుకుంటే 3 lakhs to 4 lakhs per annum అయితే ఉంటుంది. వచ్చేసి బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ కంటెంట్ నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.